మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రాజు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడ చూస్తున్నా అకాల వర్షం పడింది. అంటే ఎవరు ఊహించిన స్థాయిలో పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడడం, తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం కూడా ఆదుకుంటామని చెప్తుంది. సో అధికారికంగా ఎవరైతే నష్టపోయారో దానికి సంబంధించి లెక్కలు వేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సో ఆ నివేదిక తయారు చేయాలని. సో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సో ఎంత మేర ఏ పంటలు నష్టపోయే అప్డేట్స్ ఏంటి? రైట్ రాజు, అంటే ప్రధానంగా తాండూరుకు సంబంధించి ఆ ప్రాంతంలో నియోజకవర్గానికి సంబంధించి ఎంతవరకు నష్టపోయినటువంటి పంటలు ఉన్నాయి? అధికారులు ఏమైనా ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రజెంట్ గా వేసవి కాలంలో కురుస్తున్న అకాల వర్షానికి వికారాబాద్ జిల్లాలో కూడా వర్షపాతం భారీగా నమోదైంది. జిల్లాలోని వికారాబాద్, నవాబ్పేట్, పరిగి, తాళ్ళూరు నందు 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షంతో పాటు ఈదురుగాలులతో పాటు పిడుగుపాటు శబ్దాలు, అక్కడక్కడ పిడుగులు పడటం జరిగింది. యాలాల మండలంలోని ఒక గ్రామంలో మేకలు మృత్యువాత పడినాయి. కొడంగల్ ప్రాంతంలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఓ మాదిరి భారీ వర్షం కురవడం. జిల్లాలో ఇప్పుడిప్పుడే రోడ్లు మరమ్మతులు జరుగుతుండగా మొత్తం బురదమయమయ్యే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. 4 రోజుల పాటు వర్షం ఉన్నట్టు సమాచారము వికారాబాద్ జిల్లా ఉపాధి శాఖ తెలిపింది. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? అకాల వర్షానికి అక్కడ నష్టపోయినటువంటి పంటలు ఏంటి? సో రైతులు ఏమంటున్నారు? అధికారులు ఏమైనా సంప్రదించారా? అక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి నిజామాబాద్ నుంచి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో నవీన్ చెప్పండి, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు నిన్న కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆగమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చేతికందిన పంట వర్షం పూర్తి తడిసి అవడంతో కూడా రైతులలో లబోదీపమన్న పరిస్థితి మొత్తం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని బిక్కనూరు, దోమకొండ మండలంలో పలు గ్రామాల్లో కూడా ఉరుములు మెరుపులు కొడుతూ ఈదురు గాలితో పోయిన భారీ వర్షం కురిసింది. దీంతో దోమకొండ, బిక్కనూరు మండలంలోని కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లోని వరి, మొక్కజొన్న పంటకు పూర్తిగా నెలకొరిగింది. పలు చోట్ల కూడా కూరగాయల పంటలు కూడా టమాటాలు కావచ్చు, బీరకాయలు, బెండకాయలు వంటి కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పచ్చు. చేతికమిచ్చిన పంట దెబ్బతిన్నంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రధానంగా గడపల్లి డిస్ట్రిక్ట్ మొదలంటి మండలాల్లో కూడా కురిసిన వర్షాలకు పూర్తిగా వరి ధాన్యం చేతికొస్తుంది. కోతకు కూడా చేతికొస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కోసే సమయంలో ఇలా వర్షాలు కురవడంతో కూడా పూర్తిగా చేతికొచ్చిన వరి పంట పొలాల్లో కూడా పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా చెందిన రైతులు ఇప్పుడు నిన్న కురిసిన వర్షాలకు కురవడంతో కూడా వాళ్ళ మీద తారీఖులో ప్రధానంగా ఇప్పటికీ చాలా నష్టపోతున్నారని చెప్పి తమ పూర్తిగా ఆదుకోవాలని చెప్పి కూడా రైతు అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకొస్తున్న పరిస్థితి పట్ల చెప్పవచ్చు. పూర్తిగా పంట చేతికి రాకపోవడం, నీట ముడగంతో పూర్తిగా తాము పెట్టిన పెట్టుబడి కూడా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు వేడుకుంటున్న పరిస్థితి అందరూ ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ప్రధానంగా నిజామాబాద్